ఇలా పుట్టుకతోటే జీన్స్ అంటే ఒక బ్లడ్లో ఉంటుంది కదా, లిటర్లో ఉంటుంది కదా రక్తం, అందులోనే మంచి క్యారెక్టర్స్ ఎంబెల్ట్గా వచ్చేసింది. అంటే పక్కన ఒకటి పొలం ఉంది, దానికి నీళ్లు సౌకర్యం కూడా ఉంది, మంచి బలమైన పొలం. ఇప్పుడు ఈ అమ్మాయి జీన్స్ ద్వారా వచ్చినటువంటి టాలెంట్ని ఉపయోగించుకుంటుంది, ఒబీడియన్స్ తోటి టీచర్లను వాడుకుంటుంది, వాళ్ళ పేరెంట్స్ని ఉపయోగించుకుంటుంది, సమాజాన్ని ఉపయోగించుకుంటుంది. 100% కొన్ని రోజుల్లో మంచి పొజిషన్లో, మీ అందరికంటే గొప్ప పొజిషన్లో అని చెప్పను. ఇప్పుడు ఈ అమ్మాయి సిన్సియర్గా ఇప్పుడు కొన్ని రోజులు కష్టపడుతుంది, ఫ్యూచర్లో ఏమైనా డిస్టర్బ్ అయ్యి మళ్ళీ వెనక పిచ్చేముడు కావచ్చు. అంటే అప్పుడప్పుడు గుంటలు అవన్నీ వస్తుంటాయి కదా, పరిస్థితులు మారుతుంటాయి. కాబట్టి ఇదే రేస్లో, ఇదే స్పీడ్లో, ఇంతకంటే స్పీడ్లో పోతే అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో ఉంటుంది. అక్కడ మంచి పొలం ఉంది, నీళ్లు ఉన్నాయి, బలమైన పొలమేది, ఫెర్టైల్ ల్యాండ్. కానీ కష్టపడి దున్ని పండించి సంరక్షణ చేసే వ్యక్తి లేకపోతే ఆ పొలం నిరుపయోగమా కాదా? అంటే ఈ అమ్మాయికి టాలెంట్ ఉంది, ఇక్కడ స్కూల్లో కూడా ఎక్సలెంట్ స్టాఫ్ వచ్చింది. ఇక్కడ ఎవరు తక్కువ, ఎవరికి వాళ్ళే గొప్ప. ప్రతి ఫీల్డ్లో ఏదో ఒక ఫీల్డ్లో మీకోసం సూపర్గా ప్రయత్నం చేస్తున్నారు. మంచి లీడర్ దొరికిండు, మీరు ఒక్కడే. ఇక్కడ మీ ఇంటికాడ పేరెంట్స్, ఇక్కడ గురువులు, ఈ ముగ్గురే మీ మీద జెరసీ లేకుండా కాపాడుతున్నారని ఇంతకుముందే చెప్పిన. వీళ్ళు చెప్పినట్టు వినాలి. ఎందుకంటే ఈ ఏజ్లో మీరు మత్తులో ఉంటారు, యవ్వనం అనే మత్తులో. ఇప్పుడు మీకు ఎవరు రాక్షసులు, మీకు నచ్చని వాళ్ళు ఎవరంటే ఎక్కువగా ఇష్టం, మంచి వాళ్ళకి నచ్చుతారు. చెడ్డవాళ్ళకు బాగా బాధపడేటోళ్ళు ఎవరంటే అమ్మ నాన్న అంటే గురువులు అంటే. ఎందుకంటే వీళ్ళు కాపాడుతారు. కాబట్టే మీకు పెయిన్ అవుతుంది. నో పెయిన్ నో గెయిన్. మీకు మంచి జరగాలి కాబట్టి మిమ్మల్ని పెయిన్ చేస్తానికి, మీకు హాని జరగకుండా ప్రయత్నం చేసే దేవుళ్ళు కదా. మరి అక్కడ కష్టపడాలంటే తెలిసి అర్థమైందా? ఇందులో చాలామంది చదివే స్టూడెంట్స్ ఉన్నారు, కానీ పక్క స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి నాన్న, మీ పక్కన ఉన్న వాళ్ళందరూ నీ ఫేవర్ కాదు. కొంతమంది నీ ఫేవర్గా ఉంటారు. నీ ఫేవర్ అంటే నీ అమ్మ నాన్న బెస్ట్ ఫ్రెండ్స్, నీ గురువులు బెస్ట్ ఫ్రెండ్స్, కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్. పిల్లలు ఎక్కువ నీ ఫ్రెండ్ ఎవరంటే బుక్, ఎవరు? పుస్తకం నీ బెస్ట్ ఫ్రెండ్. దాన్ని నమ్మండి, నా మాట వినండి, ఖచ్చితంగా మంచి పొజిషన్లో ఉంటారు. ఇక్కడ ఫెర్టైల్ ల్యాండ్ లాంటి జీన్స్ ద్వారా మంచి క్యారెక్టర్స్ వచ్చినటువంటి మంచి పిల్లలు ఉన్నారు. కానీ మీరు పెరిగే పరిసరాలు బాగలేక, అంటే మీ ఫ్రెండ్స్ చుట్టుపక్కల బాగలేక మిమ్మల్ని జెరసీతోటో ఏదో రకంగా డైవర్ట్ చేస్తే డైవర్ట్ అవుతున్నారు. ఇక్కడ ఏది ముఖ్యం అనేది చెప్తున్నారు పేరెంట్స్. ఇక్కడ టీచర్స్ ఉన్నారు, అమ్మ నాన్న అమాయకులు, మీకు సలహా ఇచ్చే స్థితిలో కూడా ఉంటారు. పాప వాళ్ళు చదువుకోలే, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని గుర్తించండి, మీకోసం మీరు కష్టపడండి. ఇందులో ఇంతకుముందు సార్ చెప్పారు, కొంతమంది డబ్బులు దొరికితే తీసుకొచ్చి ఇచ్చారు. ఆ బ్లడ్లోనే ఉంది బెస్ట్ క్యారెక్టర్. గ్రౌండ్ లెవెల్లో దెబ్బలు తిని వచ్చి ఒక మంచి పొజిషన్ వచ్చిన వాడికి ఒబీడియన్సీ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆ తాపత్రయం ఉంటుంది. తన పాత్ర కాదు, తన భవిష్యత్తు కాదు, అక్కడ పిల్లోడి భవిష్యత్తు వాటి మీద ఫోకస్ చేయలేదు చూడు, అది రాంగ్ అనమాట. అవునా కాదా? అంటే మనం సిటిజన్గా మనం ఒకటి అబ్జర్వ్ చేస్తుండాలి. అవునా కాదా? అంటే అతని పరిసరాలు అతన్ని అవి నేర్పేలే. ఆయన ప్లేస్లో మనం ఉన్నా కూడా మన కళ్ళకు అంత ఒబీడియన్సీ ఉండదు. గ్రౌండ్ లెవెల్లో దెబ్బలు తిని వచ్చిన వాళ్ళకు బాగుంటుంది, మనందరం దెబ్బలు తిని వచ్చిన వాళ్ళు న్యాచురల్గా పెరుగుతున్నాము. మీ అందరికీ అదృష్టము. మీరు సీరియస్గా ఫోకస్ చేయండి, ఎవరు డిసిప్లిన్గా ఉండకండి. ఇక్కడ చాలామంది చదివే వాళ్ళు ఉన్నారు, మంచి పరిసరాలు ఉన్నాయి, జీన్స్ ద్వారా మంచి టాలెంట్స్ ఉన్నాయి. ఇందులో ఎవరు చదవకుండా కూడా ఎవరిని హర్ట్ చేయకండి. ఎందుకంటే రూపురేఖలు ఎలా ఉన్నా, రజనీకాంత్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. వరల్డ్ లెవెల్లో ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకు. టాలెంట్ ముఖ్యం, క్యారెక్టర్ ముఖ్యం. నీకు టాలెంట్ ఉన్నా, చదువు ఉన్నా, డబ్బు ఉన్నా, క్యారెక్టర్ లేకపోతే ఎవ్రీథింగ్ వేస్ట్. డెవలప్ యువర్ క్యారెక్టర్. ఆడ 100 రూపీస్ దొరికితే సార్ తీసుకొచ్చి ఇచ్చారని చెప్పారు చూడు, ఆ అమ్మాయికి ఒక్కసారి గట్టి కొట్టండి క్లాప్స్. గుర్తుపెట్టుకోండి, నేను అబ్జర్వ్ చేసినటువంటి సొసైటీలో నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. అందరూ దేవుళ్ళు అని చెప్పను, చాలామంది దేవుళ్ళను నేను స్టడీ చేస్తే, నేను గుడికి పోయి దండం పెట్టుకుంటుంటే, నాకు జన్మనిచ్చి నన్ను నిలబెట్టిన నా తల్లిదండ్రులకు నేను ఈ రేంజ్లో దండం పెట్టట్లే, నాకు లైఫ్ ఇచ్చిన గురువులకు దండం పెట్టట్లే. అరే నేను ఇక్కడ బాబాకు దండం పెడుతున్నా, సాయిబాబాకు పోయి దండం పెడుతున్నా, ఈయన ఎవరు అసలు ఏంటిది అని క్వశ్చన్ వేసుకుంటే, అరే ఆయన మనిషి కంటే గొప్పగా బతికిన ఆదర్శప్రాయుడు, గ్రేట్ క్యారెక్టర్. అరే అంటే మనలో క్యారెక్టర్ బాగుంటే ఏంటిది,
మనమే దేవుళ్ళం. దేవుళ్ళు ఎక్కడ లేరు. నీలో మంచి పాజిటివ్ ఆలోచనలు ఉండి మంచి పనులు ఉంటే నువ్వే దేవుడివి. అవునా కాదా? ఇప్పుడు క్రాంతి సార్ ఉన్నారు, మనకి ఏదో కొంచెం మెమరీ పిలుస్తున్నాడు. ఇక్కడ మన వైస్ ప్రిన్సిపల్ సార్ ఉన్నారు, ఏదో మెమరీ పిలుస్తున్నాడు. మన ప్రిన్సిపల్ లింగన సార్ నిజంగా ఆయన పిచ్చి బట్టి చేస్తున్నాడు స్కూల్ కోసం. అయితే ఏది ఇంట్లో ఫంక్షన్ ఉంటే చేస్తారు చూడు హడావుడి, ఆ రేంజ్లో కష్టపడుతున్నాడు. అట్లాంటి ప్రిన్సిపల్ దొరకడం లక్కీ అనమాట. ఉపయోగించుకోండి, బాగుపడండి. గుర్తుపెట్టుకోండి, ఎన్ని ఉన్నా కూడా ఆడ పొలం ఉంది, కరెక్ట్ కాన్సన్ట్రేషన్ చేసి దున్నకపోయినా సంరక్షణ చేయకపోయినా పంటలు పంటదా. మీరు కూడా ఫ్రూట్ఫుల్ రిజల్ట్ రావాలంటే ఇలాంటి సంరక్షకుల లీడర్ నాయకత్వంలో ఉండాలి. మీరు ఉపయోగించుకోలేదంటే, బాగుపడలేదంటే మీ అమ్మ నాన్న తప్పు కాదు, ఇక్కడ గురువుల తప్పు కాదు, పక్కా మీ తప్పే. మిమ్మల్ని డిస్టర్బ్ చేసే డిస్ట్రాక్షన్స్ చాలా ఉన్నాయి. వాటిని గుర్తించి ఏది మీకు భవిష్యత్తు ఇస్తుంది, ఏది మిమ్మల్ని పడగొడుతుంది గుర్తు పెట్టుకొని మంచిగా ఉండండి. మీలో కూడా కొంతమంది పిల్లల్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కలర్ఫుల్గా తక్కువ ఉన్నా, పొట్టిగున్నా, లడ్డుగున్నా ఎక్కిరించకండి. ఎవరైనా తక్కువ చదివినా ఎక్కియకండి. గుర్తుపెట్టుకోండి, అది వాళ్ళకు ఉండదు. ఒక అమ్మాయి ఉంది, నేను ఐశ్వర్య కంటే బ్యూటీ ఉండాలని కోరుకుంటుంది. ఉంటుందా? ఉండదా? కానీ అవుతుందా? ఎందుకంటే జీన్స్ ఎలా ఉంటే పాపం అలా ఉంటారు. అబ్బాయిలు ఉన్నారు, ఇక మంచి సినిమా స్టార్లను ఊహించుకొని వాళ్ళ రేంజ్లో కావాలనుకుంటారు. అల్లు అర్జున్ నిజంగా అప్పుడు పనికిరాని హీరో అయ్యాడు, ఇప్పుడు పనికొచ్చే హీరో అయ్యాడు. ఎందుకైండు? హార్డ్ వర్క్. ఆయనలో ఉన్న హార్డ్ వర్క్ను అప్రిషియేట్ చేయవచ్చు. కొన్ని విషయాల్లో డిమెరిట్స్ ఉన్నాయి. మీలో కూడా 100% బెస్టా? 100% బెస్ట్ కాదు. 70 to 80 ఉంటే మీరు చాలా గొప్ప మనుషులు. అర్థమైందా? మీరు 100% బెస్ట్ అయితే దేవతను, నువ్వు 100% బెస్ట్ అయితే నువ్వు దేవుడివి. ఎందుకంటే చాలా మంది సచ్చిన మనుషులు. సమ్మక్క సారక్క ఎవరు చెప్పండి? ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ పీపుల్ కోసం, అంటే సెల్ఫిష్గా కాకుండా వాళ్ళ కోసం బతికిన గొప్ప మనుషులు. ఆఫ్టర్ దే డెత్ వాట్ దే బికేమ్ గాడెస్. అవునా కదా? ఇఫ్ యూ డూ యువర్ వర్క్, definitely you will become great person. Recognize the society. So everybody focus on your future. What is your future? Study. It is a great weapon for our poor. Don't focus on other activities, students. Thank you for this opportunity. Namaskaram.